వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మీడియా, సోషల్ మీడియా, పోలీసుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తెలిపారు. వైసీపీ సోషల్ మీడియాపై స్వయంగా షర్మిల, సునీత ఫిర్యాదులు చేశారని, జగన్తో విభేదిస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా దూషించే స్థాయికి వైసీపీ దిగజారిందని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయని, ప్రజలు అందుకే 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. వైసీపీ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులను రాజకీయంగా ఉపయోగించుకుని వ్యాపారులను బెదిరించారని, ఇప్పుడు వారిలో పలువురు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు. దాడులకు ప్రతిదాడులు చేయొద్దని టీడీపీ శ్రేణులను సీఎం చంద్రబాబు ఆపుతున్నారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ పోలీసులపై బురద జల్లిన జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇష్టం. జగన్మోహన్ రెడ్డి ఎవరికి మద్దతు పలికితే మాకేంటి? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్డీఏ కూటమిలో ఉంటారు. ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, దాంట్లో అసలు తిరిగే లేదు. ఆయన ప్రతి రాష్ట్రానికి వెళ్తారు, చేస్తారు. నిన్న పశ్చిమ బెంగాల్ వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్ళారు. అలాగే ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అలాగే ఎంతోమంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి 96లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఇలా చంద్రబాబు నాయుడు గారిలా పరిపాలించాలని ఆఖరికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిలా పరిపాలించాలి, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి అని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర పార్టీ నాయకులు కానీ ఎప్పుడైనా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆయన మొన్న ఏదైతే ఎక్స్వేదికగా ఆయన చేసినవన్నీ కూడా ఏంటంటే ఆయన ఉన్నటువంటి 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసినటువంటి దోపిడీలు, ఆయన చేసినటువంటి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వ్యాపారాలని, అలా గ్రానైట్లని కేవీ రావు గారు చెప్పాడు కదా కాకినాడ, దాని గురించి నన్ను బెదిరించి పోలీసులతో బెదిరించి తీసుకున్నారని. అది అన్ని వేల కోట్లు. అది అలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? తెలుగుదేశం ప్రభుత్వం పోనీ 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉంది కదా. ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి చంద్రబాబు నాయుడు గారు బెదిరించి తీసుకున్నారు, లేదా లోకేష్ బాబు గారు బెదిరించి తీసుకున్నారని ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పారా? దానికి వ్యతిరేకం. కాబట్టి వాళ్ళు గూగుల్ లాంటి వ్యవస్థ, ప్రతి ఒక్కరు మనం గూగుల్ సెర్చ్ చేసుకుంటే ఆ గూగుల్ వ్యవస్థే మన రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఆయన భ్రమంలో బతుకుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు భ్రమంలో బతుకుతున్నాడు.